వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పోహా రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. పోహాని పొడిగా ఉండేలా ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీగా అయితే మీకు ఈ రెసిపీని షేర్ చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేడయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కాజు, పల్లీలు వేసి మంచిగా వేగనివ్వాలి పోపుని. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి చిన్న మంట పైన పెట్టి ఇప్పుడు మనం అటుకులనైతే నానబెట్టుకోవాలి. అటుకులని డైరెక్ట్ నీళ్ళల్లో వేయొద్దు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా నీళ్లు చల్లుతూ అటుకులనైతే మనం మెత్తగా చేసుకోవాలి. డైరెక్ట్ నీళ్ళల్లో వేసినప్పుడు అటుకులు అనేది పిండిలాగా అయిపోతుంది. మనకి పోహ పొడిగా రాదు, ముద్దలాగా అయితే ఉంటుంది. పిండి తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనం వాటర్లో డైరెక్ట్ అటుకులని నానబెడితే. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి. నీళ్లు చల్లిన తర్వాత మనం అటుకులని జల్లి గిన్నెలో వేసి ఇలా ఎగరేసామంటే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసి కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అది కూడా ఇందులో వేసి ఐ ఫ్లేమ్ పైనే 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఐ ఫ్లేమ్ పైన పెట్టడం వల్ల నీళ్లు తొందరగా ఇనికిపోయి మనకి అటుకులైతే పొడి పొడిగా అవుతాయి. ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా నిమ్మరసము, పైనుండి కొత్తిమీర వేసి కలిపి మరో 2-3 నిమిషాలు ఐ ఫ్లేమ్ పైనే మనం టాస్ చేసుకున్నామంటే మంచి పొడి పొడిలాడే పోహా అయితే మనకి రెడీ అయిపోతుంది. పోహాని మనం ఎప్పుడు చేసుకున్నా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే ఆ రుచి అనేదైతే మనకి చాలా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత తింటే అంత రుచిగా అయితే ఉండదు. ఈ ఈజీ అండ్ టేస్టీ పోహా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.